సో ఈ సమయంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ధన్యులు? ఈ గ్రంథాన్ని చదివేవారు. ఈ గ్రంథం చదవబడుతూ ఉంటుండగా వినేవారు. అలాగనే ఇందులో రాయబడిన సంగతులు గాయకొనేవారు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. 3 రకాలైనటువంటి ధన్యులను గూర్చి ఇక్కడ రాయబడింది. 3 categories. 1, the one who reads. 2nd, the one who listens. 3rd, the one who accepts. 3 రకాలుగా మనము చూస్తూ ఉన్నాం. ధన్యులుగా ఉండాలి అని ఆశ లేని వారు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ధన్యులుగా ఉండాలనే ఆశ ఉంటుంది. ఐ మస్ట్ బి ఎ బ్లెస్డ్ పర్సన్, ఐ మస్ట్ బి ఏ బ్లెస్డ్ వన్. నేను ఆశీర్వాదముగా ఉండాలి, ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ చదువుకున్న లేఖన భాగంలో ఫస్ట్ కేటగిరీ, ద వన్ హూ రీడ్స్ ద బైబుల్. ద వన్ హూ రీడ్స్ ద బైబుల్, how is he going to be a blessed person? ఈ ప్రవచన వాక్యాలను చదివేవాడు ఏ విధంగా ఆశీర్వాదముగా ఉంటాడు, ఎలా ఆశీర్వదించబడతాడు అనే విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు సమయం ఉన్నంత వరకు కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఎలా ఆశీర్వదించబడతాం? ఈ బైబిల్ చదివినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కలుగుతుంది, ఏ విధమైన ధన్యత మనకి కలుగుతుంది, ఏ విధమైన ధన్యత మనకి కలుగుతుంది ఆ విషయాన్ని గనక మనము గమనించినట్లయితే, బైబిల్ మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ హెవెన్లీ మన్నా. ఇట్స్ ఎ హెవెన్లీ మన్నా. ఇది పరలోకపు మన్నా. ఆమేన్. బైబిల్ పరలోకపు మన్నా, పరము నుండి మన కొరకు ఇవ్వబడిన బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇది పరము నుండి మనకి ఇవ్వబడిన జీవాహారం. కాబట్టి పరము నుండి మనకి ఇవ్వబడినటువంటి ఈ గ్రంథాన్ని, ఈ ఆహారాన్ని, జీవాహారాన్ని, దానిని గురించి తెలుసుకొని, దానిని గురించి విని, దానిని అంగీకరించేవారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఏమండి, మనకి ఏదైనా బెస్ట్ది కనుక దొరికితే ఎంత సంతోషిస్తాం? బెస్ట్ది దొరికితే మనకి ఎంత సంతోషం ఉంటుంది? చాలా సంతోషం ఉంటుంది. నేను బెస్ట్ది సంపాదించుకున్నాను అని సంతృప్తితో ఉంటాడు. నిజంగా దేవుడు నాకు చాలా ధన్యతనిచ్చాడు, నాకు బెస్ట్ది నేను పొందుకోగలగడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు అని
సంతోషిస్తాం, ఆనందిస్తాం. అలాగనే ఈ గ్రంథం ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు సమయం అనేది సమీపిస్తూ ఉన్నదట. ఏం సమయం సమీపిస్తుంది? దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మన రొటీన్ లైఫ్లో డ్యూటీకి వెళ్ళాల్సిన సమయం సమీపిస్తుంది, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాల్సిన సమయం సమీపిస్తుంది, లేదా ట్యూషన్స్ నుండి తీసుకొని రావాల్సిన సమయం సమీపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సో టైమ్ ఈజ్ కమింగ్ షార్ట్. అది చాలా త్వరితగతిన అతి తక్కువ సమయమే, కొంచెం సమయమే ఉంటుంది మనము చేయాలనుకున్నవి, సాధించాలనుకున్నటువంటివి చేయడానికి, సాధించుకోవడానికి తక్కువ సమయమే ఉన్నప్పుడు ఆ తక్కువ సమయానికి సంబంధించినటువంటిది మన జీవితాల్లో పదే పదే మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇక సమయం లేదు, చాలా సమయం లేదని త్వరగా సిద్ధపడడానికి ప్రయత్నం చేపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చివరి దినాలలో, అంచె దినాలలో జరిగే సంగతులు అవి మనము చూడడానికి, వినడానికి, తెలుసుకోవడానికి, అవి సంభవించడానికి సమయం చాలా షార్ట్గా వచ్చేస్తుంది, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. సమయం దొర్లిపోతూ ఉన్నది. కాబట్టి అవి తెలుసుకోకపోతే, అవి వాటిని గూర్చి వినకపోతే, వాటిని గూర్చి మనము అంగీకరించకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది? విడవబడతాము, కోల్పోతాము, లబ్ధి పొందలేకపోతాము. ఇంకా ఒకవేళ దాని విషయంలో గనక మనము నిర్లక్ష్యముగా గనక ఉన్నట్లయితే జారిపోతాం, విడిచిపెట్టబడతాము, మనము ఒంటరి వాళ్ళమైపోతాము. అయితే ఈ గ్రంథాన్ని ఎప్పటికప్పుడు మనము చదువుతూ ఉన్నట్లయితే అది మన జీవితానికి, మార్నింగ్ మనం నేర్చుకున్నాం, ఈ గ్రంథాన్ని మనము ఎంత బాగా చదువుకోగలిగితే, తెలుసుకోగలిగితే ప్రభు మన జీవితాల్లో అంత మేలులు చేస్తాడు, దీవెనలను ఇస్తాడు అని మరి మార్నింగ్లో సెషన్స్లో కూడా మనం కొన్ని నేర్చుకున్నాం. మనందరికీ తెలిసినటువంటిదే. సో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు ధన్యులు అనేటువంటి విషయాన్ని కీర్తనలు 119వ కీర్తన 130వ వచనం, 119వ కీర్తన 130వ వచనం చదువుకుందాం. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వలన ఎలా మనము ధన్యులమవుతాము అని అంటే, ఇట్ క్విక్కెన్స్ ద మైండ్. మన మనస్సుని వేగవంతం చేస్తుందట. ఆమేన్. హల్లెలూయా. మన మనసుకు బల్బు వెలుగుతుంది. కొంతమంది చెప్తా ఉంటారు, నాకు తొందరగా ఎలగట్లేదండి, నేను ట్యూబ్ లైట్నండి అంటుంటారు. ట్యూబ్ లైట్ వేయగానే ఒకటేసారి ఎలగదు. అది కాసేపు ఆ చివర ఈ చివర ఎర్రంగా అయ్యి, లైట్ ఒకసారి అటు నుంచి ఇటుకి పాస్ అయ్యి 1-2 సార్లు బ్లింక్ మని ఆ తర్వాత వెలుగుద్ది. కానీ అదే బల్బు అట్లా వేయగానే టక్మని వెలుగుతుంది. సో ట్యూబ్ లైట్ నిదానంగా వెలిగితే మరి బల్బు ఎంత క్విక్గా వెలుగుతుందో, దేవుని వాక్యాన్ని చదువుకున్నటువంటి వారికి వారి జీవితంలో ధన్యత ఏందయ్యా అంటే వాళ్ళ మైండ్ అంత వేగంగా పనిచేస్తుందట, విషయాలు అంత త్వరగా అర్థమవుతాయంట. గనుక ఇది ఏం చేస్తుందంటే, వీ కనెక్ట్ అవర్ సెల్ఫ్స్ టు ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఇది చదువుతామో ఇది మన మనసులను వేగవంతం చేస్తుంది. ఆ వేగవంతం వలన ఏమవుతుందంటే మనకి అంతిమ నాలెడ్జ్, అంతిమ జ్ఞానం, ఇక ఇదే టాప్ మోస్ట్ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళంగా, టాప్ మోస్ట్ విజ్డమ్ కలిగినటువంటి వారముగా, జ్ఞాన వివేచనల్లో
హై స్థాయిలో ఉండేటువంటి వారంగా మనము నిలబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు మందబుద్ధి అని. ఏమంటారు? మందబుద్ధి, వీళ్ళకి అంత తొందరగా అర్థం కావు, వీళ్ళకి అంత త్వరగా మైండ్ షార్ప్గా ఉండదు అని కొంతమందిని చూసి అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, మనం కూడా ఒప్పుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని వెలగవు. కొంతమందికి వెలగాల్సినవి వేరే తీరులో వెలుగుతూ ఉంటాయి, అర్థమవ్వాల్సినవి అర్థం కాకుండా వేరే అర్థమవుతుంటాయి. అట్లా కాకుండా ఏది అర్థమవ్వాలో, ఏది మన మనసులోకి రావాలో అదే వస్తుంది ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నప్పుడు, దాన్ని చదివినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే భక్తుడు, కీర్తనాకారుడు ఈ మాట అంటాడు, ప్రభువా నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేనటువంటి వారికి తెలివిని కలుగజేస్తుంది, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది, వెలుగు లేని వారికి వెలుగును ఇస్తూ ఉంది, మరి ముఖ్యంగా నా జీవితానికి వెలుగునిస్తుంది అని అంటాడు. హల్లెలూయా. సో దావీదు ఎంత చురుకు కలిగిన వాడో, దావీదు మనస్సు ఎంత క్విక్గా పనిచేసేదో, దావీదు యొక్క ఆలోచనలు ఎంత చురుకుగా ఉండేవో, ఎందుకు అలా ఉన్నాయి అని అంటే దేవుని గ్రంథాన్ని చదివేవాడు, దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకునేవాడు, దేవుని ధర్మ విధులు ధర్మశాస్త్రాన్ని మననం చేసుకునేవాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు, ఎలా నడిపిస్తానంటున్నాడు, ఎలా తోడై ఉంటానంటున్నాడు, ఎలా పోషిస్తానంటున్నాడు, ఎలా భద్రపరుస్తానంటున్నాడు, ఈ విషయాలన్నిటినీ కూడా దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ధర్మశాస్త్ర విధులన్నిటినీ కూడా మననం చేసుకునేవాడు. హల్లెలూయా. ఆ రోజులలో దేవుడు ఏ విధంగా చెప్పాడు, వీటిని మీ పిల్లలకి ఎక్కడ రాయమన్నాడు? నొసటి మీద రాయండి, బాసికములుగా కట్టండి, వాళ్ళ చేతులకి కట్టండి కదా. వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నుంచున్నప్పుడు, పండుకున్నప్పుడు, ఎప్పుడు చూసినా సరే దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి వారికి నేర్పించండి, బోధించండి అన్నారు. తల్లిదండ్రులు అవి చేయడం వలన మరి వారు మర్చిపోకుండా దాన్ని మననం చేసుకుంటూ వచ్చారు. దావీదు అలా మననం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానించుకుంటూ ఉండడం వలన అతడు ధన్యుడయ్యాడు. హల్లెలూయా. వాక్యాన్ని చదివినటువంటి వారు, ఈ గ్రంథాన్ని చదివేటువంటి వారు ధన్యులవుతారు. అలాగనే ఇప్పుడు రాకడ సమయంలో, క్రీస్తు రెండవ రాకడ సమయానికి మనం అతి సమీపంగా ఉన్నాము గనుక, మరి రాకడలో జరిగే సంఘటనలు అనేకము జరుగుతూ ఉంటుండగా మనము వాటి స్పృహ లేని వారంగా మనం ఉండము, వాటిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారంగా ప్రవర్తిస్తాము. హల్లెలూయా. రెండవదిగా మరి ఏ విధంగా ఈ గ్రంథాన్ని చదివేవారు ధన్యులు అంటే, ఇట్ మేక్స్ వన్ awesomely abundantly. It makes one abundantly, awesomely abundantly అంటే ఇది మనలను అద్భుతంగా అభివృద్ధిని, సమృద్ధిని ఇస్తుంది. మనం ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చదువుతామో, ఈ గ్రంథాన్ని చదివినటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధితో సమృద్ధి అయినటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తాడు. ఇదే కీర్తనలు 1వ కీర్తన 2-3 వచనాలు మనము చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండును, అతనంతయు సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇట్ మేక్స్ వన్ awesomely abundantly. సో ఇది మన జీవితాల్లో ఎంత అభివృద్ధినిస్తుందంటే, జీవితంలో మనం ఏదైనా పెట్టుబడి పెట్టగలము అని అంటే, బైబిల్ని చదవడి విషయంలో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన సమృద్ధి. ఆమేన్. మనిషి లోకంలో చాలా రకాల పెట్టుబడులు పెడతారు. మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొంతమంది స్కీమ్స్, నీ తర్వాత నీ ఫ్యామిలీకి ఏంటి భద్రత, నీకేమన్నా అయితే నీ ఫ్యామిలీకి ఏం చేరుతావు, కాబట్టి ఈ స్కీములో చేరు, నీకు లెఫ్ట్ రైట్ కొంతమందిని చేర్చుకో,
ఉదయం సాయంత్రం 1 గంట కేటాయించు, అక్కడ నీకు అద్భుతంగా అసలు ఎంత రాబడి అంటే తెలుసా, నెలకి నువ్వు కనీసం 50,000 1,00,000 సంపాదించగలుగుతావు అని చెప్పి నిన్ను అందులోకి నిన్ను ముంచిన తరువాత నీకు సమృద్ధి ఏమో కానీ ఆ ఇచ్చినటువంటివి కట్టించుకున్నవి ఎట్ట లాక్కోవాలో, వెనక్కి తెచ్చుకోవాలో, అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలో అర్థం కాక సతమతం అయ్యేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. బ్యాలెన్స్లు చూపిస్తారు, నీకు ఇదిగో నీకు రైట్ ఇన్ని లక్షలు ఉన్నాయి తెలుసా, నీకు రైట్ ఇన్ని వేలు ఉన్నాయి తెలుసా, నువ్వు ఈ లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసుకో, ఇవన్నీ నీకు వస్తాయి. ఆ లెఫ్ట్ సైడ్ ఫిల్ అవ్వడానికి ఎవడు రాడు కదా. కొన్ని స్కీమ్లు నీ పేరు మీద మాత్రం వేలు అలాగున డిజిటల్లో చూపిస్తాడు. కానీ దేవుని వాక్యం అయితే అలాగ చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, ఇది నీ జీవితానికి నీవు బైబిల్ని చదవడానికి ఒక సమయాన్ని కేటాయించి, సమయాన్ని పెట్టుబడిగా పెట్టి బైబిల్ని కనుక నువ్వు చదివితే అది నీ మనస్సును వెలిగిస్తుంది. అలాగనే నీవు నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా ఆకువాడక తన కాలమందు ఫలమిస్తుందో అలాగన ఫలాలిచ్చేటువంటి సమృద్ధి జీవితం ఉంటుంది. నీవు చేసేది సఫలమవుతుందంట. హల్లెలూయా. కాబట్టి ఎవరు ధన్యులు అంటే నీటి కాలువల యోరన నాటబడి దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు, ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని పెట్టుబడి పెట్టేటువంటి వారు ధన్యులు. దేవుడు ఈ గైడ్ లైన్స్ మోషేకి ఇచ్చాడు. మోషే తర్వాత నాయకుడిని యెహోషువకు కూడా ఇచ్చాడు. యెహోషువ తదనంతరం వచ్చినటువంటి నాయకులకి కూడా ఇచ్చాడు. ఆ తదనంతరం ప్రవక్తలకి చెప్పాడు. ఆ తదనంతరము మరి ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నటువంటి ఎంతోమంది న్యాయాధిపతులకి ఈ విషయాలు చెప్పాడు. మరి ప్రవక్తల ద్వారా భక్తులకు కూడా తెలియజేశాడు. దేవుని గ్రంథాన్ని చదవండి, వినండి, ఆచరించండి, పాటించండి అని పదే దేవుడు చెప్పాడు. నీ యొక్క చిన్న వయసులో నీతో మాట్లాడాలనుకున్నా నువ్వు వినకపోతివి, నీ యవ్వన వయసులో, నీ యుక్త వయసులో నీతో మాట్లాడాలనుకున్నా నువ్వు వినకపోతివి అని మరి విలాప ప్రవక్త ఇర్మియా ద్వారా ఎన్నోసార్లు ప్రభు చెప్తాడు. వేకువజామునే నీతో మాట్లాడాలని ఉంటిని కానీ నువ్వు రాకపోతివి, మరి వేకువజామునే నీకు నేను సందేశాన్ని సిద్ధం చేస్తుని నువ్వు రాకపోతివి అని ఆ ప్రవక్త ద్వారా నీవు విననొల్లకపోతివి. నీ బాల్యము నుండియే వినకుండా ఉండడం నువ్వు అభ్యాసంగా చేసుకున్నావని ప్రభువు మరి దేవుని భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే సమయాన్ని దేవుని వాక్యాన్ని చదవడానికి పెట్టుబడిగా పెట్టారో వారు అద్భుతమైనటువంటి సమృద్ధిని కలిగిన వారుగా జీవించారు. మనందరికీ తెలుసు. మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తారు? వారు పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు. పరాయి దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా జీవించడానికి, మరి దేవునితో సమయం గడపడానికి, దైవ ధ్యానం చేసుకోవడానికి వారు సమయాన్ని పెట్టుబడి పెట్టారు. ఆమేన్. అందుకనే దానియేలు యొక్క మనసు వెలిగించబడింది. జరగబోయే సంగతులు తెలుసుకోగలిగాడు. భవిష్యత్తులో ఏ సంగతులు జరుగుతూ ఉన్నాయో వాటిని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి బ్రతకగలిగాడు. హల్లెలూయా. పరాయి దేశంలో రాజుకు అర్థం కానటువంటి దేవమర్మాలు, భవిష్యత్తును గూర్చినటువంటి కలలు, దర్శనాలు ఆయనకి ఏమైతే వచ్చినాయో అర్థం కాని వారికి వాటి అర్థాన్ని చెప్పి మరి వారి భవిష్యత్తును అలర్ట్ చేసినటువంటి భక్తులుగా మిగిలారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వారి జీవితంలో అద్భుతమైనటువంటి సమృద్ధి అయిన జీవాన్ని వారు కలిగి ఉండగలిగారు. ఇక మూడవదిగా, ఇట్ సర్వ్స్ యాజ్ అవర్ గైడ్. ఇది మనకొక మార్గదర్శి, లేకపోతే ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. నువ్వు బైబిల్ని కనుక చదివితే, ఈ గ్రంథాన్ని చదివితే నువ్వు ఎలా ధన్యుడు అంటే ఇది నీకు ఎలా చేస్తుందో తెలుసా? అదే నీకొక పనివాడిలాగా, ఈ గ్రంథమే నీకు ఒక పనివాడిలాగా ఏం చేస్తుందంట? నీకు సేవ చేస్తుందట. ఆమేన్. ఇట్ సర్వ్స్ యూ యాజ్ ఎ గైడ్. నీకు ఒక మార్గదర్శిలాగా నీకు సహాయం చేస్తుంది, నీకు పని చేస్తుంది, నీతో మాట్లాడుతుంది, నిన్ను చూపిస్తుంది, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అర్థమయ్యేటట్లు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కీర్తనలు 119వ కీర్తన 5వ వచనం, 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఆ వాక్యమయ్యున్న దేవుడు, ఆ వాక్యమయ్యున్న దేవుడిని నువ్వు చదువుకున్నప్పుడు ఆ వాక్యము నీకేం చేస్తుందంట? ఒక మార్గదర్శిలాగా, ఒక గైడ్ లాగా పనిచేస్తుందట. మనం పిల్లలకి ఇంతకుముందు క్వశ్చన్ బ్యాంక్స్, గైడ్స్ ఉండేవి మనం చదువుకునేటప్పుడు. అందులో నువ్వు ఎగ్జాము ఎలా పాస్ అవ్వాలి, ఎలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అవన్నీ ఆ గైడ్స్ ఏం చేస్తాయి? నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి నిన్ను నడిపిస్తాయి. నీకు లేనటువంటి ప్రశ్నలు, క్వశ్చన్ బ్యాంక్స్ అనే బుక్స్ ఉన్నాయి కొన్ని, క్వశ్చన్ బ్యాంక్స్. అవి ఏం చేస్తాయి తెలుసా? నీకు లేని ప్రశ్నల్ని అదే ప్రశ్నలను పుట్టించి అదే జవాబులు చెప్తూ నువ్వు ఇలాగను వెళితే నువ్వు అద్భుతంగా నీ జీవితంలో మరి టాప్ ర్యాంకులోకి నువ్వు నిలబడతావని ఆ గైడ్లైన్స్ ఎలాగన చదువుకుంటామో అలాగన చదువుకున్న వారు కొంతమంది మరి ఆ స్థాయికి వచ్చారు. ఇవి సెక్యులర్గా అనుకుందాం. కానీ దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే మరి చక్కగా ధ్యానం చేస్తూ చదువుతూ ఉంటారో, ఆ వాక్యము, ఆ గ్రంథం వారి నడవడికి, వారి భవిష్యత్తుకు వారు ఎలా నడవాలో, ఎలా వెళ్ళాలో వారికి ఏం చేస్తుందంట? నా పాదములకు దీపముగా, నా మార్గములకు, నా త్రోవలకు వెలుగుగా నీ వాక్యము ఉన్నది అని అంటాడు. కనుక మనం ఎలా నడుచుకోవాలో, ఎటు వెళ్ళాలో అది దేవుని వాక్యమే మనకు ఒక గైడ్గా వస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఒక్కొక్కసారి ఒక స్వరంగా మనం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఒక స్వరముగా మనం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యము మనకేం చేస్తుంది? ఆ స్వరం మనకి వినబడుతుంది. మరొక చోట రాయబడి ఉంటుంది కదా, ఒక మెల్లని స్వరము, ఇదే సరి అయినటువంటి త్రోవ, ఇదే తిన్నని మార్గం, నువ్వు ఇందులోనే నడువుము అనేటువంటి మాట మరి వ్రాయబడినటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఏం చేస్తుంది? నువ్వు ఎట్లా వెళ్ళాలో ఇదే తిన్నని మార్గం, దిస్ ఈజ్ ద స్ట్రైట్ వే, ఇదే సరైన మార్గం, ఇదే సరైన గమ్యం, నువ్వు చేరుకోవడానికి మార్గం ఇదే, తోవ ఇదే అని ఏం చేస్తుందంట? తిన్నని మార్గం అని ఆ స్వరం నీకు నేర్పిస్తుందట. ఆమేన్. దేవుని వాక్యము మనకు ఆ విధంగా ఒక గైడ్గా, ఒక స్వరముగా ఉండి మనలను నడిపిస్తుంది. అలా నడిపించినప్పుడు మనము సరైనటువంటి మార్గానికి చేరి ధన్యులమవుతాం. హల్లెలూయా. మార్గం తప్పిపోతే ఏమవుతాం? కష్టాల పాలవుతాం. మార్గం తప్పిపోతే ఏమవుతాము? ఇబ్బందులు పాలవుతాము. మార్గం తప్పిపోతే ఏమవుతాము? అగమ్య గోచరముగా మనము చేరిపోతాం. ఎటు వెళతాము, ఎక్కడ ల్యాండ్ అవుతామో, ఎక్కడికి చేరుకుంటామో మనకు తెలియదు. కానీ గైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? గైడ్ ప్రకారంగా మనము ముందుకు వెళతాము. సేఫ్గా వెళ్ళాల్సినటువంటి గమ్యానికి మనము చేరుతాం, గమ్యస్థానానికి చేరుతాం. అది మనకు అలాగను చేరుస్తుంది. హల్లెలూయా. నీ మార్గమును దేవుడు మరి చక్కని స్వరముతో నీకు వినిపిస్తూ ఉంటాడు. అందుకనే చదువువాడును వినువాడును గాయకొనువాడును ధన్యుడు. ఆమేన్. అట్టి ధన్యత మన జీవితానికి ఇస్తుంది. ఇంకా ఏ విధంగా మనం ధన్యులమవుతాము అనంటే, ఇట్ చేంజెస్ యూ అండ్ మీ. దేవుని వాక్యము నిన్ను నన్ను మారుస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినటువంటిదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను
విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికిని లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎట్లాంటిదంట? అది సజీవమైనటువంటిదట, బలము కలిగినదట. ఇంకా ఎట్లాంటిదంట? రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఈ ఎటువంటి ఖడ్గం అంటే మన రెండంచులు కలిగినటువంటిది, అటు నుంచిని ఇటు నుంచిని కూడా పని చేయగలిగినటువంటి వాడి కలిగినటువంటిదట. ఇది ఏం చేస్తుందట? మరి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందట. మనిషి ఆలోచనలు, తలంపులు, హృదయం యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా ఏం చేస్తుందంట? అది శోధిస్తుందట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలంటే, దేవుని వాక్యము మన ప్రాణాత్మ దేహంలోకి దూరుద్దా? ఏమండి, నమ్ముతున్నారా? అది నమ్ముతున్నారా? దేవుని వాక్యము మన ప్రాణాత్మ దేహములలోనికి దూరిద్దా? రుజువేంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చాడు అనుకో. గర్భంలో శిశువు గుండె ఎట్టుందో నీకు కనపడదు. నీ గర్భంలో ఒక శిశువు ఉంటే ఆ శిశువు దేహంలో ఒక గుండె ఉంటే ఆ గుండె కూడా ఎట్టగొట్టుకుంటుందో నీకు కనపడుతుందంటే ఏం పోయి నీకు చూపిస్తుంది బయటికి తీసుకొచ్చేది ఆ దృశ్యాన్ని? అల్ట్రా స్కానింగ్ కదా. అల్ట్రా స్కానింగ్ అంటే మనిషి కనిపెట్టినటువంటి ఒక అల్ట్రా స్కానింగ్ రేస్ ఎదుటి మనిషికి కనబడనటువంటి ఒక దృశ్యాన్ని, నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కడుపులో ఏముందో, ఆ కడుపులో శిశువు ఉంటే ఆ శిశువు దేహంలో మళ్ళా అంటే ప్రాణాత్మ దేహములలోనికి దూరి వెళ్ళగలిగినట్టి బలమును శక్తిని కలిగినటువంటిది దేవుని వాక్యం. ఆమేన్. ఇది దేహ అవయవాల సంగతి పక్కన పెట్టి, ఈ దేహ అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనవి ఉన్నాయా లేదా అని ఎవ్రీ కార్నర్కు దూరి అక్కడ శోధించి పరిశోధించి ఎక్కడ సక్కంగా లేదో అక్కడ పనిచేసి దాన్ని సరి చేస్తుంది. హల్లెలూయా. అల్ట్రా స్కానింగ్ గనక ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చి సరి చేసుకో, గుండెలో హోలు పడింది, లివర్ సక్కంగా ఎదగటం లేదు, అంతరింద్రియాలు సక్కంగా ఎదగటం లేదు అని నీకు రిపోర్ట్ ఇచ్చినట్టుగాని ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఇది చదివినప్పుడు అది నీ మనసులోకి వెళ్తుంది. నువ్వు చదివినటువంటిది నీ చెవులోకి వినబడుతుంది. చెవులోకి వినబడగానే అంతరింద్రియాలు జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అయ్యి మైండ్కి సంకేతాలు పంపిస్తాయి. మైండ్కి సంకేతాలు పంపించగానే ఆ మైండ్ నుంచి టాప్ టు బాటమ్ సర్వ శరీరములోని ప్రతి పార్ట్కి నీ నడవడి బాగుందా, సరి చేసుకో అని చెప్తుంది. నీ చేతులు ఏం చేస్తున్నాయి, సరి చేసుకో, అవి సక్కంగా లేవు. నీ కళ్ళు ఏం చేస్తున్నాయి, సక్కంగా లేవు, సరి చేసుకో. నీ మాటలేంది, నీ నాలుకేంది, సక్కంగా లేదు, సరి చేసుకో. ఎవ్రీ పార్ట్కి అది దూరి సరి చేస్తుంది. హల్లెలూయా. సో ఇట్ చేంజెస్ యూ అండ్ మీ. వినేవారి జీవితంలో పనిచేస్తుంది, చెప్పేవాడి జీవితంలో కూడా పనిచేస్తుంది. నువ్వేం చెప్తున్నావు? చెప్తున్నా నువ్వు సక్కంగా నీ జీవితంలో అవి చేస్తున్నావని నాకు చెప్తుంది. అందుకనే రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినటువంటి ఖడ్గముగా దేవుని వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. అంటే ఇదే మన జీవితాలు మారుస్తుంది అని చెప్పడానికి గ్యారంటీ ఏంటి? ఎంతమందికి గోల్డ్ చైన్లు ఉన్నాయి?
దేవునికి స్తోత్రం. వాటికి హాల్ మార్క్స్ ఉన్నాయా? హాల్ మార్క్స్ అంటే ఏంటి? హాల్ మార్క్స్ ఏంటి? కేడిఎం అంటే కల్తీ లేని బంగారం. అమ్మా, దాన్ని గనక మరలా తీసి వేరే రూపంలో ఏదైనా ఆకారంలో చేసుకోవాలంటే ఏమవుతుంది? నష్టం ఎక్కువ జరగదు. అంటే ఆ బంగారపు ఆస్తిని నువ్వు ఎక్కువగా కోల్పోవు. అందుకని దానికి ఏం చేస్తారంటే హాల్ మార్క్స్ వేస్తారు. అంటే హాల్ మార్క్ వేయటంలో గల ఉద్దేశం ఏంటంటే ఇది నికార్స్ అయినటువంటిది, ఇది నికరమైనటువంటిది, 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారము, అసలైన నికరమైన అని తెలియజేసే గుర్తు. ఆమేన్. దేవుని వాక్యము ఇట్ ఈస్ లైక్ ఏ వన్ ఆఫ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ ఏ గుడ్ లైఫ్. హల్లెలూయా. ఇట్స్ వన్ ఆఫ్ ది హాల్ మార్క్ ఆఫ్ ఏ గుడ్ లిటరేచర్. శ్రేష్టమైనటువంటి సాహిత్యం, శ్రేష్టమైన దేవుని లేఖనాలకు సంబంధించినటువంటి ఆమోదముద్ర కలిగినటువంటి లేఖనం ఈ లేఖనం. ఈ లేఖనాన్ని చదువుకున్న వాడి జీవితం 24 క్యారెట్లైన నికార్స్ అయినటువంటి జీవితంలాగా ఒక హాల్ మార్క్ నీకు నీ జీవితం మీద ముద్రిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం, 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, ఓకే 16వ వచనాన్ని మనము చదువుకున్నట్లు 16, 17 కలిపి ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఇది ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, జీవితాలు సరి చేసుకోవడానికి ప్రామాణిక గ్రంథం ఏముంది? జీవితాలు మార్చుకోవడానికి ప్రామాణికం ఏంటి? హాల్ మార్క్ ఏంటి? ఇది బైబిల్ గ్రంథమే మన ప్రాణాత్మ దేహంలోనికి దూరి మన జీవితాలు మారుస్తుంది అని అనటానికి హాల్ మార్క్ ఏంటి అంటే దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఇవి. ఆమేన్. సాదాసీదా మనిషి ఏదో తన ఉద్దేశ ప్రకారంగా రాసినటువంటి గ్రంథం కాదు ఇది. ఏంటిది? దైవావేశము వలన కలిగినటువంటి లేఖనం ఇది. దేనికి లేఖనం అంటే ఉపదేశించడానికి నంబర్ 1, నంబర్ 2 ఖండించడానికి, నంబర్ 3 తప్పుదిద్దడానికి, నంబర్ 4 నీతి యందు శిక్ష చేయడానికి. అది 4 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అందుకనే మనం ఎప్పుడు నేర్చుకునేది, ఒక దైవజనుడు ఏ విషయంలోనైనా సరి చేస్తే దాని విషయంలో మనము నొచ్చుకోకూడదు. దైవజనుడైనా దైవజనురాలైనా దేవుని తరపు నుంచి ఈ లేఖనములో నుంచి ఒక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు, వాటిని ఎత్తిపట్టి చదివిపించి చెప్తూ ఉన్నప్పుడు ఏంటంట, ఏమేమి విషయాల కోసమంట? ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి. ఇట్స్ ఎ యూజ్ఫుల్ హాల్ మార్క్. ఎవరైనా సరే ఇది పిచ్చి బంగారమా, రోల్డ్ గోల్డా, లేకపోతే నికార్స్ అయినటువంటి బంగారమా అని చెప్పాలనంటే ఆ హాల్ మార్క్ అనేది చూస్తారు కదా. హాల్ మార్క్ చూసి ఆ హాల్ మార్క్ ఏంటి? కేడిఎం అని ఉంటుంది. ఆ కేడిఎం హాల్ మార్క్ చూసి ఇది నికార్స్ అయినది అని అంటారు. ఈ మధ్య ఆ హాల్ మార్కులు కూడా దొంగ హాల్ మార్కులు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది కదా. హాల్ మార్క్ అని ఉన్నా కూడా అది అనాథరైజ్డ్ హాల్ మార్క్స్గా ఈ మధ్యకాలంలో బంగారాన్ని
దాన్ని తూచేవారు, బ్యాంకుల్లోకి వచ్చి లోన్లు పెట్టుకునేటువంటి వాళ్ళు వాటిని దాని దగ్గర అప్రైజర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని తీసుకొని మరి లోన్ ఇచ్చేటప్పుడు అప్రైజర్ దాన్ని పరిశోధించినప్పుడు దాని మీద కేడిఎం హాల్ మార్క్ ఉంది కానీ అది పిచ్చి బంగారం అని తేల్చి పక్కకి పెట్టారు. సో కేర్ఫుల్. బంగారం కొనుక్కొని దాని మీద కేడిఎం అని ఉంది, అబ్బో ఇంకా ఎక్సలెంట్ అని అనుకుంటే మోసపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే జాగ్రత్తగా, అందుకనే చివరి రోజులలో, అంత్య దినాలలో నిజమైన దైవజనుడెవరో, సరిదిద్దని దైవజనుడెవరో, మొత్తం మసిబుసి మారేడుకాయ చేసే బోధకుడెవరో, సేవకుడెవరో చివరి రోజుల్లో అర్థమవుతుంది. హాల్ మార్క్ సేవకులు, ఖచ్చితమైన సేవకులు, ఖచ్చితమైన దేవుని బోధిస్తారు. ఆమేన్. ఎదుటివాడు బాధపడని, నొచ్చుకొని, గాయపడని, రాకపోని, ఇంకేడికన్నా పోని చెప్పాల్సింది మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. అలా చెప్పేవాడు ఖచ్చితంగా హాల్ మార్క్ కలిగిన దైవజనుడు. ఆమేన్. హాల్ మార్క్ కలిగిన దేవుని వాక్యాన్ని బల్లగుద్ది సూటిగా చెప్తాడు. ఆమేన్. పర్వాలేదులే, ఎప్పుడైనా రావచ్చు, పర్వాలేదులే, నీకు అనుకూలమైనప్పుడు భక్తి చేయొచ్చు, పర్వాలేదులే, డ్యూటీ చేసుకో, ఏం కాదులే అని ఆప్షన్స్ ఇస్తూ మనిషి సుఖ సౌఖ్యాలకు ప్రధానంగా వానికి అవకాశాలు ఇస్తూ దేవుని వాక్యంలో ఎట్లున్నా పర్వాలేదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఎంతటి పాపినైనా క్షమిస్తాడు, ఎంతటి అపరాధులైనా క్షమిస్తాడంటే, ఇక నువ్వు ఎన్ని పాపాలు చేసుకుంటూ పోయినా కూడా దేవుడు ఏం చెప్పాడు, క్షమిస్తానన్నాడు కదా. 70 సార్లు అని అంటే ఎన్నిసార్లు? 77 మార్లు. అంటే 77 మార్లు కదా. అంటే ఇక వాడి జీవితకాలం సరిపోదు, అంతకాలము క్షమించేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వేం అఫ్కోర్స్ దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే అప్పుడు అజ్ఞాన కాలమందు తెలిసి తెలవకుండా ఉన్న కాలంలో చూసి చూడనట్టున్నాడు. నీకు తెలిసిన తర్వాత చూసి చూడనట్టుంటాడా? దేవుడు నీకు అన్ని విశదీకరించిన తర్వాత చూసి చూడనట్టుంటాడా? ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుందా ఉండదా? మీకు ఒక విషయం, కార్ల మీద ఎల్ బోర్డు ఉంటుంది. కార్ల మీద ఎల్ బోర్డు ఉంటుంది. ఎల్ బోర్డు ఉన్నప్పుడు ఆ ఎల్ బోర్డును చూసి ఒకవేళ ఆ ఎల్ బోర్డుతో ఉన్నవాడు ఏదైనా పొరపాటు చేసినా, ఎవరినన్నా గుద్దినా, దేనికన్నా గుద్దినా వాడి తప్పు కాదట. ఎందుకంటే వాడికి ఎల్ బోర్డు ఉన్నందువలన వాడు సేఫ్ సైడ్. అంటే వాడు ఏం చెప్పుకుంటున్నాడు, ఒరే నాయనో నాకు సరిగ్గా చేత కాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, లెర్నర్ని అని వాడు పబ్లిక్గా ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ ఎల్ బోర్డు పెట్టకుండా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నమాట. అందుకని ఈడిపోయి ఎవడన్నా గుద్దినా, ఎవడన్నా వచ్చి వాడి మీద గుద్దినా, ఎల్ బోర్డు లేకపోతే వానికి భయంకరమైన పెనాల్టీ. ఎల్ బోర్డు పెట్టుకోవాలి అప్పుడప్పుడు. అందుకనే దేవుడు అందుకే చెప్తాడు, ఒరే నువ్వు జ్ఞాని అనుకోవద్దురా, ఒరే నువ్వు బలవంతుడిని అనుకోవద్దురా, ఒరే నాయన నువ్వు ఎల్ బోర్డు పెట్టుకొని తిరగాల్సినోడివిరా అని అంటాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, యాక్సిడెంట్లు జరిగినటువంటి వాటిలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లలో యాక్సిడెంట్ అయినటువంటి హిస్టరీ తీస్తే ఎల్ బోర్డు ఉన్నటువంటి వాహనాలకు ఎంతవరకు ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యి రిపోర్టుల్లో ఎక్కడ కూడా కేసుల్లో లేదట. ఆమేన్. యాక్సిడెంట్ అయ్యి కేసుల్లో ఉంది ఏదయ్యా అంటే ఎల్ బోర్డు లేని వాహనాలేనంట. గనుక దేవుని లేఖనం మనకేం చేస్తుందయ్యా అంటే అది నేర్పిస్తుంది. అరే నువ్వు తెలివి కలిగినవాడు కాదు కాబట్టి నీకు తెలివిని నేర్పిస్తుంది, జ్ఞానం లేనివాడు కాబట్టి నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. సో అసలు సిసలైన దేవుని వాక్యం ఏడుందో అది ఏంటో ఆ దేవుడు నీకు నేర్పిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నీకు బోధిస్తాడు. మరి క్రమమైన విధానంలో ఉండడానికి అక్కడ ఉన్నటువంటి 4 మరి నీతి యందు శిక్ష చేయడానికి ఉపయుక్తమైనది దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము
ధ్యానం చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు మనము మరి అవును ప్రభువా నేను పర్ఫెక్ట్ కాదు అని నువ్వు ఎల్బోర్డ్ కనుక పెట్టుకుని దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నీకు ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని, అందులో ఉండే విషయాలన్నిటినీ నీకు నేర్పిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. హల్లెలూయా. ఇట్ చేంజెస్ యూ అండ్ మీ ఇంటర్నల్లీ. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ ఉదయకాలంలో నేర్చుకుందాం. ఈరోజుకి ఇంకొక విషయాన్ని చెప్పి ముగించుకుందాం. ఇట్ ఈక్విప్స్ యూ ఫర్ గుడ్ వర్క్స్. ఇట్ ఈక్విప్స్ యూ ఫర్ గుడ్ వర్క్స్. ఇది నిన్ను మంచి పనులు చేయడానికి నిన్నేం చేస్తుందో తెలుసా? సంసిద్ధపరుస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నిన్ను సంసిద్ధపరుస్తూ ఉన్నది. మనము 14వ వచనం నుండి చదువుకున్నట్లయితే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఇట్ ఈక్విప్స్ ఫర్ మిషనరీ వర్క్స్. ఇట్ ఈక్విప్స్ ఫర్ ది మిషనరీ వర్క్స్. మిషనరీ వర్క్స్ అంటే రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండే మనం తెలుసుకున్నాం కనుక అది ఏం చేస్తుందంట? ఆ తెలుసుకున్న సంగతుల యందు మనం నిలకడగా ఉండేటట్లు చేస్తుందంట. ఏం నేర్చుకున్నాం బాల్యము నుండి? బాల్యం నుండి ఏం నేర్చుకున్నాం? చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం? అమ్మ, ఆవు, ఇల్లు, ఏగా, ఇటుక, ఏలా, ఇయా మనం నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, బ్యాట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సి ఫర్ క్యాట్, నల్లి, బల్లి అన్నీ కదా. ఇవి కాదు మన బాల్యం నుంచి నేర్పించాల్సింది. ఏం నేర్పాలా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా బాల్ అని వాడికి తెలుసు. ఎగ్జాంపుల్, బుడ్డే ఉంది, బీ ఫర్ బాల్ అని దానికి చెప్పాలనా? అమ్మ బాల్, అమ్మ బాల్ అంటానే ఉంటుంది. మమ్మీ బాల్, డాడీ బాల్ అంటానే ఉంటుంది. ఆయనకి నేర్పాలనా? దానికి మళ్ళీ నువ్వు ఫీజు కట్టి మరి ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఆడికి పోయి తీసుకుపోయి నేర్పిస్తావు. దేవుని వాక్యం నేర్పించావన్నా? బాలుడు నడవలసిన త్రావును వానికి నేర్పి పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడంట. చిన్నప్పటి నుంచి ఏమి నేర్పాలా? దేవుని వాక్యం నేర్పాలా, దేవుని మాటలు నేర్పాలా, దేవుని లేఖన పాటలు నేర్పాలా, అవి నేర్పాలా. అవి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వారు నిలకడగా ఉంటారు. ఆమేన్. రక్షణను గురించి నేర్చుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అవి నేర్చుకుంటారు. దేవుని దేవాలయంలోనికి వెళ్ళగానే మోకరించి ప్రార్థన చేయాలని చిన్నప్పుడే బాల్యం నుండి నేర్చుకుంటే వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. బాల్యము నుండే వారు దేవుని సందులో చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలని నేర్చుకుంటే వాళ్ళు అది అందులో నిలకడగా ఉండి నేర్చుకుంటారు. అంతే కదా. వాడికి బీ ఫర్ బ్యాట్ అన్నాక, బీ ఫర్ బాల్ అన్నాక ఇంక వాడు అదే ఉంటాడు కానీ వేరే దానికి వెళ్తాడా? ఎందుకంటే వాడి బాల్యంలో నేర్చుకుంది అదే. అందుకని బాల్యంలో నువ్వేం నేర్పిస్తావో అదే దేవుని వాక్యం వాని మనసు లోతుల్లో, హృదయ లోతుల్లో నిలబడుతుంది. వాడిని ఒక గొప్ప మిషనరీ వర్క్కి నిలబెడుతుంది. హల్లెలూయా. రక్షణ లేని వారికి రక్షణను అందించమని ప్రభు మరి ప్రేరేపిత ఆజ్ఞ ఇచ్చాడు కదా, ప్రేషిత ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇదిగో మీరు సమస్త జనులకు బోధించండి, వారిని శిష్యులనుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో అవి వారికి నేర్పించండి, యుగాంతము వరకు నేను మీతో సదా తోడై ఉన్నాను అని దేవుని లేఖనం చెప్పింది. గనుకనే సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మిషనరీ వర్క్స్ కోసం వచ్చారు. ఆ క్రమంలోనే మరి శిష్యుడు తోమా మన భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా.
మన భారతదేశానికి వచ్చి దేవుని పరిచయం చేశాడు. భారతదేశానికి వచ్చి మోక్ష మార్గంను గురించిన సత్యం బోధించాడు. భారతదేశానికి వచ్చి మనిషి ఏ విధంగా నిజ దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, నిజ రక్షణ మార్గం, మోక్ష మార్గం తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ ఇదిగో రక్షణ మార్గం ఇది అని బోధించాడు. హల్లెలూయా. విత్తనం వేశాడు, భారతదేశానికి దేవుని మార్గాన్ని తీసుకొని వచ్చాడు. సో ఇట్ ఈక్విప్స్ యూ ఫర్ ది గుడ్ వర్క్. ఆ తర్వాత మనందరికీ తెలుసు విలియం కేరీ భారతదేశాన్ని అత్యధికంగా ఉన్నతంగా ఎదిగించడంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? విలియం కేరీ. విలియం కేరీ అద్భుతమైన విషయాలు చేశారు. ఆయన 6 నెలలు సముద్రంలో ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాడు. ఎన్ని నెలలండి? 6 నెలలు. ఏమండి, ఏసీ కారులో నువ్వు 1 గంట 2 గంటలు ప్రయాణం చేసేవరకు ఏమైంది నీ జీవితం? ఏసీ కారులో వెళ్ళొస్తేనే ఒళ్ళు హోనమైంది, అబ్బా ప్రయాణం అలసిపోయాను అబ్బా అంటావే. మరి 6 నెలలు నువ్వు సముద్రం మీద ఉండి ప్రయాణం చేసి రావాలా? ఎండ, వాన, గాలి, దుమ్ము, ధూళి, అలలు ఎగిసిపడే విధానం, చల్లటి గాలులు, రాత్రులు, అలలు ఎగిసిపడినప్పుడు చల్లని మంచు జల్లు. మనం గనక సాగర్ డ్యామ్ గనక ఎత్తితే ఆ ఎత్తిపోతల నీళ్లు కింద పడితే మొత్తం ఎంత తుంపర్లాగా కదా, అలాగ మరి సముద్ర ప్రయాణంలో అట్లాంటిదంతా వాటన్నిటికీ శరీరం తట్టుకొని మరి చిన్నపిల్లలు ఇట్లాంటి పిల్లల్ని వేసుకొని మరి ఆ ప్రయాణంలో వస్తూ ఉంటే దారి మధ్యలోనే ఒకడు చచ్చిపోయారు. ఏమండి, వచ్చిన తరువాత భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశపు భాష నేర్చుకొని, ఏమండి మన సొంత వాళ్ళ భాషే మనకి ఏం మాట్లాడుతున్నాడు ఎదుటోళ్ళకి అర్థం కాదు, అట్లాంటి వాడు వేరే దేశం వాడు వచ్చి ఈ భాష నేర్చుకొని ఈ భాషలో వాళ్ళకి శుద్ధులు చెప్పడం అంటే మామూలు విషయమా? ఆ భాష నేర్చుకొని, ఆ సంస్కృతి నేర్చుకొని, ఆ సంస్కృతిలో ఇంకో విషయం ఏంటో తెలుసా? ఏ భాషలో రాయబడిన ఈ బైబిల్ని వాళ్ళ సొంత భాషలోనికి మార్చేసేసాడు. దాన్ని వాళ్ళ భాష నేర్చుకొని ఆ భాషలోనికి దీన్ని రాశాడు. ఈ రోజున ఈ గ్రంథాన్ని రాసినటువంటి వాళ్ళల్లో ఆయనే ఉన్నాడు. మనం మన దేశ భాష నేర్చుకోవడానికి, హిందీ నేర్చుకోవడానికే సతమతం అవుతాం. మా చిన్నప్పుడు హిందీ క్లాసు ఉంది అని అంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాం, అది అయిపోయినాక వస్తాం. మన అందరం అదే బాబు నవ్వుతే అర్థమైపోతుంది. మరి ఎక్కడో దేశంలో వాడు మన దేశానికి వచ్చి మన హిందీ భాష నేర్చుకొని, బెంగాలీ భాష నేర్చుకొని, తెలుగు భాష నేర్చుకొని, ఎన్ని భాషలు నేర్చుకొని అన్ని భాషలలోకి బైబిల్ని తర్జుమా చేశాడంటే ఎంత మిషనరీ వర్క్. పాఠశాలలు స్థాపించాడు. హల్లెలూయా. విద్యాలయాలు స్థాపించాడు, యూనివర్సిటీస్ స్థాపించాడు, మన సంస్కృతిని ఎంతో సంస్కరించాడు, సరిదిద్దాడు, ఎన్నో ఆవిష్కరణలను తీసుకొని వచ్చాడు, ముద్రణ యంత్రాన్ని తీసుకొని వచ్చాడు, వైద్యశాలలు తీసుకొని వచ్చాడు. ఇన్ని రకాలైనటువంటి మిషనరీ వర్క్స్ ఎలా? ఈ గ్రంథాన్ని చదవడం వల్లనే. హల్లెలూయా. అతన్ని మరి అద్భుతమైన మిషనరీ సేవకు సంసిద్ధపరిచింది. ఎంతోమంది మిషనరీస్ ఈ గ్రంథాన్ని చదువుకున్న వారు ఎన్నో రకాలుగా ప్రజలకి సేవ చేయడానికి, తమది కానటువంటి ప్రజలకి, తమది కానటువంటి వారికి రక్షణ మార్గం, సజీవ మార్గం, జీవ మార్గమును వారికి తెలియచేయడానికి, వారి కొరకు కష్టపడి యాగముతో మరి దేనినైనా సమర్పణతో ఆ పనిని అందించడానికి, వారికి ఎదుటి వారికి జ్ఞానోదయము కలగడానికి, వారిని ఉన్నతులనుగా తీర్చిదిద్దడానికి తమను తాము కరిగిపోతూ వాళ్ళు ఇతరులను వెలిగించిన గొప్ప ఆశాజ్యోతులు. హల్లెలూయా. దేవుని వాక్యం అలాగున వారిని వెలిగించింది. ఆమేన్. మరి ఈ రోజున దేవుని గ్రంథాన్ని చదువుకుంటున్న మనం వెలిగించబడుతున్నామా? ఈరోజు దేవుని వాక్యాన్ని, గ్రంథాన్ని చదువుకుంటున్నటువంటి మన జీవితాల్లో గొప్ప మార్పు రాగలిగిందా? ఈరోజు దేవుని గ్రంథాన్ని చదువుకుంటున్నటువంటి మనకి ఈ గ్రంథం ఒక గైడ్ లైన్గా మన జీవితాలకు ఉన్నదా? ఇది నిన్ను, నన్ను, మనలను సువార్త సేవా విధానానికి సంసిద్ధపరుస్తుందా? లేనట్లయితే కొంతమంది ఆ రోజులలో ఇన్ని రకాలైనటువంటి విధానాలలో మరి హింసించబడుతూ, నిరేషించి, కృషించిపోతూ, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారికి దేవుడు యోహాను శిష్యుడికి ప్రత్యక్షమై, ఇదిగో ఈ విషయాలు రాయి,
ఇది అందరికీ అందజేయి. ఇది చదువుకున్న వారి జీవితాలు బ్లెస్సెడ్గా ఉంటాయి. ఆమె హల్లెలూయా. ఈ ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పాడు. అందుకనే అందరము మోకరించి, ప్రభువా నాలోని ఆశ నీవే, నాలోని ఆశ జ్యోతి నీవే నా ప్రభువా, నన్ను వెలిగించయ్యా, నన్ను నడిపించయ్యా. నీ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నేను అలాంటి ఒక గొప్ప ధన్యుడిగా ఈ లోకంలో వెలగడానికి నాకు సహాయం చెయ్యి ప్రభువా అని ప్రభువుని కోరుకుందాం, వేడుకుందాం, అడుగుదాం మోకరించి.